కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఆ పార్టీ అధిష్టానం వద్ద మరోమారు కదలిక వచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో టీపీసీసీ కార్యవర్గంతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈ రెండు సమావేశాలపై నలుగురు అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్ తీసుకున్నారు. వారి అభిప్రాయాలు, అధిష్టానం సేకరించిన ఇతరత్ర సమాచారం, సామాజిక సమీకరణలు, ఉమ్మడి జిల్లాల వారి ప్రాతినిధ్యం తదితరాలను పరిగణలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ దఫా విస్తరణలో నలుగురికి ఛాన్స్ ఉండవచ్చు అంటున్నారు. ఇక మరో వారం 10 రోజుల్లో ఈ కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, రాని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధిష్టానం వద్ద జరిగిన సమీక్షలో మాదిగ కోట కింద స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపై చర్చించారు. మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి పేరుపై చర్చ జరిగింది. రెడ్డి సామాజిక వర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావు, ముదిరాజు సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, లంబాడ వర్గం నుంచి బాలు నాయక్ పేర్లపై ప్రధానంగా అభిప్రాయ సేకరణ జరిగినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గ నేతను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి బెర్తు ఖరారైనట్లేనని చెబుతున్నారు. మాదిగ వర్గం నుంచి కడియం శ్రీహరి పేరు పరిశీలనలో ఉన్నా ఆయనపై ప్రస్తుతం అనర్హత కత్తి వేలాడుతోంది. ఈ నెల 18న సుప్రీంకోర్టు స్పందనను బట్టి నిర్ణయం ఉంటుంది అని అంటున్నారు. ఇక వివేక్ కుటుంబానికి ఇప్పటికే ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఉండడం ఆయనకు అవరోధంగా మారింది. పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ రావు, వివేక్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మద్దతుతో ఆయన తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు.